టు జాషువా ఇన్స్టిట్యూట్. సచివాలయం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కొరకు జనవరి నుంచి జూన్ వరకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ జాషువా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో జూలై 7 నుంచి అందుబాటులో ఉంటాయి. వెల్కమ్ టు జాషువా ఇన్స్టిట్యూట్. ఇవాల్టి క్లాస్లో మొఘల్ సామ్రాజ్యం గురించి పార్ట్ 1 గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బాబర్ భారత్పై దాడి చేసినప్పుడు దక్షిణ భారతదేశ పాలకుడు. బాబర్ భారత్పై దాడి చేసినప్పుడు దక్షిణ భారతదేశ పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. మరి బాబర్ భారత్పై దాడి చేసినప్పుడు భారతదేశంలో పాలకుల గురించి చూద్దాం. పంజాబ్కు సంబంధించి దౌలత్ ఖాన్ లోడి, ఢిల్లీకి సంబంధించి ఇబ్రాహిం లోడి, దక్షిణ భారతదేశానికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు, గుజరాత్కి సంబంధించి ముజఫర్ షా, గోల్కొండకు సంబంధించి సుల్తాన్ కులీ కుతుబ్ షా, బీహార్కు సంబంధించి బహదూర్ ఖాన్, బెంగాల్కు సంబంధించి నస్రత్ షా. బాబర్ భారత్పై దాడి చేసినప్పుడు దక్షిణ భారతదేశ పాలకుడు. బాబర్ భారత్పై దాడి చేసినప్పుడు దక్షిణ భారతదేశ పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. సెకండ్ క్వశ్చన్, బాబర్ పరిపాలనా కాలము. బాబర్ పరిపాలనా కాలము 1526 నుంచి 1530. భారత్ పరిపాలనా కాలము 1526 నుంచి 1530. ఈ బాబర్కు సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాం. బాబర్ జననం 1483 ఫిబ్రవరి 14న తుర్కెమినిస్తాన్లోని ఫర్గాన్లో జన్మించారు. మరి ఫర్గనా రాజధాని ఆండీజన్. ఫర్గనా రాజధాని ఆండీజన్. బాబర్ తండ్రి పేరు ఓమర్ షేక్ మిర్జా. బాబర్ తండ్రి పేరు ఓమర్ షేక్ మిర్జా. మరి బాబర్ తల్లి పేరు కుల్గుక్ సిగార్ ఖాన్. కుల్గుక్ సిగార్ ఖాన్. మరి బాబర్కు సంబంధించిన బిరుదుల గురించి చూద్దాం. ఫస్ట్ వన్ స్వీయ చరిత్రల రాజు. సెకండ్ వన్ ఉద్యానవన రాజు. స్వీయ చరిత్రల రాజు, ఉద్యానవన రాజు. మరి బాబర్ అసలు పేరు బహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. బహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. బాబర్ చక్తాయి తెగకు చెందినవాడు. బాబర్ చక్తాయి తెగకు చెందినవాడు. మద్యపానాన్ని నిషేధించిన మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్. మద్యపానాన్ని నిషేధించిన మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్. బాబర్ పరిపాలనా కాలము వచ్చేసి 1526 నుంచి 1530. బాబర్ జననము వచ్చేసి 1483 ఫిబ్రవరి 14న తుర్కెమెనిస్తాన్లోని ఫర్గానాలో జన్మించారు. మరి ఫర్గానా రాజధాని వచ్చేసి ఆండీజన్. బాబర్ తండ్రి పేరు ఓమర్ షేక్ మిర్జా. బాబర్ తల్లి పేరు కుల్గుగ్ సిగార్ ఖాన్. బాబర్ బిరుదులు స్వీయ చరిత్రల రాజు, ఉద్యానవన రాజు. బాబర్ అసలు పేరు బహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. థర్డ్ క్వశ్చన్, మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగినది? మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21న మొదటి పానిపట్టు యుద్ధం బాబర్కు ఇబ్రహీం లోడికి మధ్య జరిగింది. మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21న జరిగింది. ఈ మొదటి పానిపట్టు యుద్ధం ఏప్రిల్ 21 బాబర్కు ఇబ్రహీం లోడికి మధ్య జరిగింది. 1528 మార్చి 17 కాన్వా యుద్ధం బాబర్కు మేవార్ పాలకుడు రాణా సంగ్రామ్ సింగ్కు మధ్య జరిగింది. 1528 మార్చి 17న కాన్వా యుద్ధం బాబర్కు మేవార్ పాలకుడు రాణా సంగ్రామ్ సింగ్కు మధ్య జరిగినది. 1526 ఏప్రిల్ 21 మొదటి పానిపట్టు యుద్ధం బాబర్కు ఇబ్రహీం లోడికి మధ్య జరిగింది. 1528 మార్చి 17 కాన్వా యుద్ధం బాబర్కు మేవార్ పాలకుడు రాణా సంగ్రామ్ సింగ్కు మధ్య జరిగినది. 1528 చందేరి యుద్ధం బాబర్కు మేదినీ రాయ్ మధ్య జరిగినది. 1528 చందేరి యుద్ధం బాబర్కు మేదినీ రాయ్ మధ్య జరిగినది. 1529 మే 6 గోగ్రా యుద్ధం బాబర్కు
మహమ్మద్ లోడీకి మధ్య జరిగినది. 1529 మే 6న గోగ్రా యుద్ధం బాబర్కు మహమ్మద్ లోడీకి మధ్య జరిగినది. బాబర్ 1530 డిసెంబర్ 26న లాహోర్లో మరణించారు. బాబర్ 1530 డిసెంబర్ 26న లాహోర్లో మరణించారు. బాబర్ కాన్వా యుద్ధాన్ని జిహాద్ అనగా పవిత్ర యుద్ధంగా పిలుపునిచ్చాడు. బాబర్ కాన్వా యుద్ధాన్ని జిహాద్ అనగా పవిత్ర యుద్ధంగా పిలుపునిచ్చారు. కాన్వా యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబర్ గాజీ బిరుదు పొందారు. గాజీ బిరుదు అనగా పవిత్ర యోధుడు. గాజీ బిరుదు అనగా పవిత్ర యోధుడు. 4th క్వశ్చన్, బాబర్ సమాధి ఎక్కడ కలదు? బాబర్ సమాధి కాబూల్లో కలదు. మరి హుమయూన్ సమాధి ఢిల్లీ. షేర్షా సమాధి సాసారాం. అక్బర్ సమాధి సికిందర్. మరి జహంగీర్ సమాధి లాహోర్. షాజహాన్ సమాధి ఆగ్రా. ఔరంగజేబ్ సమాధి ఔరంగాబాద్. బాబర్ సమాధి కాబూల్, హుమయూన్ సమాధి ఢిల్లీ, షేర్షా సమాధి సాసారాం, అక్బర్ సమాధి సికిందర్, జహంగీర్ సమాధి లాహోర్, షాజహాన్ సమాధి ఆగ్రా, ఔరంగజేబ్ సమాధి ఔరంగాబాద్. గ్రహబలాల ఆధారంగా సైన్యాన్ని విభజించిన మొఘల్ రాజు హుమయూన్. మరి హుమయూన్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. హుమయూన్ అసలు పేరు నసీరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. నసీరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. హుమయూన్ అంటే అదృష్టవంతుడు. హుమయూన్ అంటే అదృష్టవంతుడు. మరి హుమయూన్ సోదరి గుల్బదన్ బేగం. హుమయూన్కు గల సోదరులు కమ్రాన్, అస్కారీ, హిందాల్. హుమయూన్కు గల సోదరులు కమ్రాన్, అస్కారీ, హిందాల్. 1556లో తన గ్రంథాలయం మేడమట్ల నుంచి ప్రమాదవశాత్తు జారిపడి హుమయూన్ మరణించాడు. ఆ గ్రంథాలయానికి గల పేరు షేర్ మండల్. 1556లో తన గ్రంథాలయం మేడమెట్ల నుంచి ప్రమాదవశాత్తు జారిపడి హుమయూన్ మరణించాడు. ఈ గ్రంథాలయానికి గల పేరు షేర్ మండల్. గ్రహబలాల ఆధారంగా సైన్యాన్ని విభజించిన మొఘల్ రాజు హుమయూన్. హుమయూన్ అసలు పేరు నసీరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. హుమయూన్ అంటే అదృష్టవంతుడు. హుమయూన్ సోదరి గుల్బదన్ బేగం. హుమయూన్కు గల సహోదరులు కమ్రాన్, అస్కారీ, హిందాల్. 1556లో తన గ్రంథాలయం మేడమెట్ల నుంచి ప్రమాదవశాత్తు జారి పడిపోయి హుమయూన్ మరణించాడు. ఈ గ్రంథాలయానికి గల పేరు షేర్ మండల్. ఈ గ్రంథాలయానికి గల పేరు షేర్ మండల్. 6th క్వశ్చన్, కలింజర్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? కలింజర్ యుద్ధం హుమయూన్కి రాణా ప్రతాప్ సింగ్కి మధ్య జరిగింది. కలింజర్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? 1531 కలింజర్ యుద్ధం హుమయూన్కి రాణా ప్రతాప్ సింగ్కి మధ్య జరిగింది. 1532 దౌరా యుద్ధం హుమయూన్కి మహమ్మద్ లోడీకి మధ్య జరిగింది. 1532 దౌరా యుద్ధం హుమయూన్కి మహమ్మద్ లోడీకి మధ్య జరిగింది. 1535 మాండసోర్ యుద్ధం హుమయూన్కి బహదూర్ షాకి మధ్య జరిగింది. 1535 మాండసోర్ యుద్ధం హుమయూన్కి బహదూర్ షాకి మధ్య జరిగింది. 1537 చునార్ యుద్ధం హుమయూన్కి షేర్షాకి మధ్య జరిగింది. 1537 చునార్ యుద్ధం హుమయూన్కి షేర్షాకి జరిగింది. 1539 చౌసా యుద్ధం హుమయూన్కి షేర్షాకి జరిగింది. 1539 చౌసా యుద్ధం హుమయూన్కి షేర్షాకి మధ్య జరిగింది. 1540 కనౌజ్ లేదా బిల్గ్రా యుద్ధం హుమయూన్కి షేర్షాకి మధ్య జరిగింది. 1555 మచ్చినారా యుద్ధం హుమయూన్కి ఆఫ్ఘన్లకు మధ్య జరిగింది. కలింజర్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగినది? కలింజర్ యుద్ధం హుమయూన్కి రాణా ప్రతాప్ సింగ్కి జరిగింది.
1832లో వచ్చి దౌరా యుద్ధం. ఈ యుద్ధం హుమయూన్కి మహమ్మద్ లోడీకి మధ్య జరిగింది. 1535లో మాండసోర్ యుద్ధం హుమయూన్కి బహదూర్ షాకి మధ్య జరిగింది. 1537 చునార్ యుద్ధం హుమయూన్కి షేర్షాకి మధ్య జరిగింది. 1539 చౌజా యుద్ధం హుమయూన్కి షేర్షాకి మధ్య జరిగింది. 1540 కనౌజ్ లేదా బిల్గ్రాయ్ యుద్ధం హుమయూన్కి షేర్షాకి మధ్య జరిగింది. 1555 మచ్చినారా యుద్ధం హుమయూన్కి ఆఫ్ఘన్లకు మధ్య జరిగింది. 7th క్వశ్చన్, అక్బర్కు హేముకు మధ్య రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? అక్బర్కు హేముకు మధ్య రెండవ పానిపట్టు యుద్ధం 1556 నవంబర్ 5న జరిగింది. 1556 నవంబర్ 5న అక్బర్కు హేముకు మధ్య రెండవ పానిపట్టు యుద్ధం జరిగింది. మరి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య నిజమైన స్థాపకుడు అక్బర్. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య నిజమైన స్థాపకుడు అక్బర్. అక్బర్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అక్బర్ జననం 1542 అమర్ కోల్లో జన్మించారు. 1542 అమర్ కోలులో జన్మించారు. అక్బర్ తండ్రి హుమయూన్. అక్బర్ తండ్రి హుమయూన్. అక్బర్ తల్లి హమీదా బేగం. అక్బర్ తల్లి హమీదా బేగం. మరి అక్బర్ గురువు అబ్దుల్ లతీఫ్. అక్బర్ గురువు అబ్దుల్ లతీఫ్. అక్బర్ సంరక్షకుడు బైరాన్ ఖాన్. నిరక్షరాస్యుడైన మొఘల్ చక్రవర్తి. నిరక్షరాస్యుడైన మొఘల్ చక్రవర్తి అక్బర్. అక్బర్ సంరక్షకుడు బైరాన్ ఖాన్. నిరక్షరాస్యుడైన మొఘల్ చక్రవర్తి అక్బర్. 1556 ఫిబ్రవరి 14న పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలోని కలంగేర్ దుర్గం దగ్గర అక్బర్కు 14వ ఏట పట్టాభిషేకం చేశారు. 1556 ఫిబ్రవరి 14న పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలోని కలంగేర్ దుర్గం దగ్గర అక్బర్కు 14వ ఏట పట్టాభిషేకం చేశారు. అక్బర్ పట్టాభిషిక్తుడైన సందర్భంలో ఢిల్లీ, ఆగ్రా రాజ్యాలను పరిపాలిస్తున్న సూర్వంశ పాలకుడు ఆదిల్ షా. సూర్వంశ పాలకుడు ఆదిల్ షా. ఆదిల్ షా యొక్క ప్రధానమంత్రి హేము. ఆదిల్ షా యొక్క ప్రధానమంత్రి హేము. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్వల్పకాలం పరిపాలించిన మొదటి చివరి హిందూ రాజు హేము. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్వల్పకాలం పరిపాలించిన మొదటి చివరి హిందూ రాజు హేము. అక్బర్కు హేముకు మధ్య రెండవ పానిపట్టు యుద్ధం 1556 నవంబర్ 5న జరిగినది. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య నిజమైన స్థాపకుడు అక్బర్. అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. 1542లో అమర్ కోలులో అక్బర్ జన్మించారు. అక్బర్ తండ్రి హుమయూన్. అక్బర్ తల్లి హమీదా బేగం. అక్బర్ గురువు అబ్దుల్ లతీఫ్. అక్బర్ సంరక్షకుడు బైరాన్ ఖాన్. నిరక్షరాస్యుడైన మొఘల్ చక్రవర్తి అక్బర్. 1556 ఫిబ్రవరి 14న పంజాబ్లోని గుర్దాస్పూర్ జిల్లాలోని కలంగేర్ దుర్గం దగ్గర అక్బర్కు 14వ ఏట పట్టాభిషేకం చేశారు. అక్బర్ పట్టాభిషిక్తుడైన సందర్భంలో ఢిల్లీ, ఆగ్రా రాజ్యాలను పరిపాలిస్తున్న సూర్వంశ పాలకుడు ఆదిల్ షా. ఆదిల్ షా సూర్ యొక్క ప్రధానమంత్రి హేము. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్వల్పకాలం పరిపాలించిన మొదటి చివరి హిందూ రాజు హేము. అక్బరుద్దీన్ ఈ ఇలాహీ అనే మతాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? అక్బరుద్దీన్ ఈ ఇలాహీ అనే మతాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? అక్బరుద్దీన్ ఈ ఇలాహీ అనే మతాన్ని 1582లో ఏర్పాటు చేశారు. అక్బరుద్దీన్ ఈ ఇలాహీ అనే మతాన్ని 1582లో ఏర్పాటు చేశారు.
అక్బర్ 1563లో తీర్థయాత్రలపై పన్ను రద్దు చేశారు. అక్బర్ 1563లో తీర్థయాత్రలపై పన్ను రద్దు చేశారు. అక్బర్ 1564లో జిజియా పన్ను రద్దు చేశారు. అక్బర్ 1564లో జిజియా పన్ను రద్దు చేశారు. అక్బర్ 1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. అక్బర్ 1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఇబదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. 9th క్వశ్చన్. జహంగీర్ పరిపాలనా కాలము. జహంగీర్ పరిపాలనా కాలము 1605 నుంచి 1627. జహంగీర్ పరిపాలనా కాలము 1605 నుంచి 1627. జహంగీర్కి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాం. జహంగీర్ తండ్రి పేరు అక్బర్. జహంగీర్ తల్లి పేరు జూద్ బాయి. జహంగీర్ తండ్రి పేరు అక్బర్. జహంగీర్ తల్లి పేరు జూద్ బాయి. జహంగీర్ స్వీయ చరిత్ర జహంగీర్ నామా. జహంగీర్ స్వీయ చరిత్ర జహంగీర్ నామా. జహంగీర్ అంటే ప్రపంచ విజేత. జహంగీర్ అంటే ప్రపంచ విజేత. జహంగీర్కు బాల్యంలో శిక్షణ ఇచ్చిన గురువు అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖానా. ఈయన బైరాన్ ఖాన్ కొడుకు. జహంగీర్కు బాల్యంలో శిక్షణ ఇచ్చిన గురువు అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖానా. ఈయన బైరాన్ ఖాన్కు కొడుకు. ఖడ్గ విద్యా ప్రవీణుడుగా ప్రసిద్ధి చెందిన మొఘల్ చక్రవర్తి. ఖడ్గ విద్యా ప్రవీణుడుగా ప్రసిద్ధి చెందిన మొఘల్ చక్రవర్తి జహంగీర్. జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన బ్రిటిష్ రాయబారులు. జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన బ్రిటిష్ రాయబారులు మొదటివారు కెప్టెన్ హకిన్స్. ఈయన 1606 1611. మొదటివారు కెప్టెన్ హకిన్స్. ఈయన 1608 1611. రెండవ వారు సర్ థామస్ రో. సర్ థామస్ రో. ఈయన 1615 1619. జహంగీర్చే చంపబడిన 5వ సిక్కు గురువు. జహంగీర్చే చంపబడిన 5వ సిక్కు గురువు గురు అర్జున్ సింగ్. గురు అర్జున్ సింగ్.